స్థానిక సంస్థల ఎలక్షన్లకు మొత్తం సన్నద్ధం చేసిరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు రీసెంట్గా సెప్టెంబర్ 30లోపు మొత్తం కంప్లీట్ చేయాలి, నిర్వహించాలి ఎన్నికలు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా మాకు ఒక 60 రోజుల వ్యవధి కావాలి, ప్రక్రియనంతా పూర్తి చేయాలని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చూసినాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల మీద చర్చ బాగా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఇప్పటికే కొట్లాడుతున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదంతా మేము ఆల్రెడీ ఇక్కడ బిల్లుకు ఆమోదం తెలిపినాం, కేంద్రంలో ఉంది అని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మాట్లాడదాం. మనతో పాటు బీసీ కమిషన్ ఎక్స్ మెంబర్ కిషోర్ గౌడ్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నామన్నా. ఏం చెప్తారన్నా, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అంటే 42% రిజర్వేషన్ అనేది ఒక బాగా చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారిపోయింది ఇప్పుడు తెలంగాణలో ప్రజెంట్. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా అమలయ్యే ఉన్నదా ఛాన్సెస్? అయితే దీనికన్నా ముందు మనం చర్చ పోవడానికి అసలు ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేది ముందుకు ఎందుకు వచ్చింది, ఈ 50% రిజర్వేషన్ దాటొద్దు అనేది ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2010 సంవత్సరంలో స్టేట్ ఆఫ్ కర్ణాటక కృష్ణమూర్తి అనే అతను విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పుని వేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వారు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని మనకు రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. కానీ బీసీల విషయానికి వచ్చేటరకు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క 30% పెట్టుకుంటారు, ఒక్కొక్క 40% పెట్టుకుంటారు, ఒక్కొక్క 50% పెట్టుకుంటారు. వాళ్ళ దానికి సంబంధించిన పరిస్థితులను బట్టి, ఆ జనాభాను బట్టి రిజర్వేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ జరుగుతున్న క్రమంలో 2010లో సుప్రీంకోర్టులో కృష్ణమూర్తి అనే అతను కర్ణాటక రాష్ట్ర విషయంలో కేసు వేయడం జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఇష్టానుసారంగా రిజర్వేషన్లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుకోవడానికి వీల్లేదు, మేము ఒక మార్గదర్శకాలను ఇస్తున్నాము, ఆ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు పాటించాలి అని త్రిబుల్ టెస్ట్ అనే ఒక సూత్రాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ త్రిబుల్ టెస్ట్లో ఏమని చెప్పిందంటే, ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఫస్ట్ ఒక డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేయాలి బీసీలకు. తర్వాత ఏదైతే బీసీల వెనుకబాటుతనాన్ని వార్డు వైజ్గా, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వార్డు వైజ్గా ఆ వార్డులో ఎంతమంది బీసీలు ఉన్నారు, వారి యొక్క రాజకీయ ప్రాతినిధ్యం ఏంది, వారు రాజకీయంగా ఎట్లా వెనుకబాటుతనం గురయ్యారు అనే విషయాన్ని తీసుకురావాలి. ఫైనల్గా వచ్చేటరకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50% దాటొద్దని చెప్పింది. అట్లా చేస్తేనే ఏ రాష్ట్రంలోనైనా ఏ జిల్లాల్లోనైనా బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో, అది సర్పంచ్ నుండి వార్డు నెంబర్ నుండి మొదలుకుంటే జిల్లా పరిషత్ వరకు కూడా బీసీ రిజర్వేషన్లు ఉంటాయి. ఆ యొక్క సూత్రాన్ని పాటించని ఏ రాష్ట్రం కూడా బీసీ రిజర్వేషన్లను చేయడానికి లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలతోనే పోవాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ చెప్పిన క్రమంలో 2010 ఆ టైంలో మన రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరుగుతుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మేము సర్వే చేసే పరిస్థితి లేదు, కాబట్టి ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి, మేము ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తే ఈసారి ఎన్నికలు నిర్వహించుకొని వచ్చేసారికల్లా మేము చేస్తామని చెప్పి సుప్రీంకోర్టును అభ్యర్థించడం వల్ల ఆ ఒక్కసారికి అవకాశం ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. అప్పుడు అది మనం ఆ యొక్క దాన్ని దాటి 34% ఏదైతే పాత పద్ధతిలో ఉందో 34%తో కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కలిపి 60% అమలు అవుతుంది. అది ఆ సారికి 5 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019లో మొట్టమొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ టైంలో ఈ త్రిబుల్ టెస్ట్ అనేది మళ్ళీ అడ్డం వచ్చింది కదా, వేరే అతను కేసు వేశాడు. ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ మీరు ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిన త్రిబుల్ టెస్ట్ను అమలు చేస్తలేరు, అన్ని రిజర్వేషన్ కలిపి 50% దాటుతున్నప్పుడు హైకోర్టు చెప్పింది తప్పకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించవలసిందే, లేకపోతే మీరు బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోవాలి, లేదంటే 50% లోపుతోని ఎన్నికలకు పోవాలని అన్నప్పుడు గవర్నమెంట్ అడిగింది ఇదొకసారి ఛాన్స్ ఇవ్వండి అని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇస్తారు, నథింగ్ డూయింగ్, అట్లయితే చేయండి, లేదంటే అప్పుడు మనము 10% ఎస్సీ ఎస్టీలో తగ్గడానికి లేదు, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లకు వాళ్ళు ఉంటుంది. కాబట్టి బీసీల యొక్క రిజర్వేషన్లు 10% తగ్గించి ఏదైతే 34% అమలు అవుతున్న దాన్ని 24%కి తగ్గించుకొని ఆ సందర్భంగా ఎన్నికలకు పోవడం జరిగింది, పోయి ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. దాని తర్వాత
జరిగించడం, ఎన్నికలు అయిపోయింది. ఈ సందర్భంగా నడుస్తున్నప్పుడు జనరల్ ఎలక్షన్లు వచ్చిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే 34% ఉన్న రిజర్వేషన్లను కావాలని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తగ్గించింది. మేము అధికారంలోకి వస్తే బీసీల రిజర్వేషన్ 34 కాదు, మేము 42% చేస్తాం. మా దగ్గర ఒక సూత్రం ఉంది, మేము 42% చేస్తామని చెప్పి కామారెడ్డిలో ఒక బీసీ బహిరంగ సభ పెట్టి దానికి ఇప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చి ఆయనతోని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విడుదల చేసి చాలా హామీలు ఇచ్చారు. దాంట్లో 42% స్థానిక సంస్థలు ఇస్తానన్నారు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% ఇస్తానన్నారు, సబ్ ప్లాను ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతానన్నారు, ఇంకా చాలా ఒక 20-30 హామీలను ఇచ్చారు. ఇస్తే బీసీలు సరే వాళ్ళు ఇచ్చిన అబద్ధాలు, కొంతమ కోరికలో, వివిధ అమలు కాని హామీలో అన్నిటిని చూసి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినాక ఈరోజు దాదాపు సంవత్సరన్నర కాలం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అవుతుంది. దాదాపు వీళ్ళ పాలకవర్గం అయిపోయి కూడా సంవత్సరం దాటుతుంది. ఈ సంవత్సరం కాలం నుండి కూడా మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీలకు ఇస్తానన్న హామీని అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ పోరాటం చేస్తున్న క్రమంలో మేము కులగణన చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరి లెక్కలు తీస్తాం, అందరి లెక్కలు తీసి ఈ యొక్క దీన్ని రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది. దాన్ని అందరం స్వాగతించినాం. మీరు చేయండి, సంతోషము, మా పార్టీకి కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని చెప్పి ఆ కులగణనకు చేస్తే ఆ కులగణన తప్పుల తడక, ఎవరి ఇంటికి సరిగా పోలేదు, ఎక్కడో కూర్చున్నారు, ఏదికి ఓటర్ లిస్టు దొరుకుతున్నో ఏదో దొరికితే దేన్ని బట్టి దాన్ని చేశారు. అది కూడా గందరగోళంగా చాలా అందరూ కూడా చూసినాం. వాళ్ళ పార్టీ నాయకులే సరిగా జరగలేదు, బీసీ నాయకులు అని చెప్పుకుంటున్న హనుమంతరావు లాంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు కులగణన సరిగా రాలేదు, ఇది బీసీల లెక్కలు తక్కువ చూపించారు, బీసీలో 56% ఉంటే 46% చూపించారు, దీంట్లో ముస్లింలను కలిపారు, అది అని చెప్పి బయట ప్రతిపక్షాలు బీసీ సంఘాలే కాకుండా వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ లీడర్లు కూడా దాన్ని చేయకపోతే మరొకసారి టైం ఇస్తున్నాం కొంతమంది. దానికి కారణం ప్రధానంగా బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు కదంటే, బీఆర్ఎస్ అందులో పాల్గొనలేదు, ఇది ఒక కుట్రపూరిత. బీఆర్ఎస్ పార్టీ అందరు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ దానికి అయినా ఫస్ట్ ఒకటి కులగణన చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదన్నది తెలిసిన వాస్తవం, నగ్న సత్యం. ఎందుకంటే సెన్సస్ చేసే అధికారం ఓన్లీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఆ చట్టంలో. సరే కులగణన చేస్తాం, మేమేదో లెక్కలు తీసుకుంటాం, అది అంటే కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళు అబద్ధాలు వేయడం, దీన్ని తప్పించుకోవడానికి కోసం అది చేశారు. అయినా కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళందరూ ముందుకు వచ్చి మళ్ళీ మీరు చేయండి, మేము ఇస్తాం డేటా అంటే. ఇప్పుడు లెక్కలు కులాల లెక్కలు తీయమంటే నీ ఆస్తి ఎంత, నీ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, నీ కార్లు ఎంత, నీకు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు పర్సనల్ విషయాలు అవసరమే ఉంది. నీకు కులగణన చేస్తున్నాం, కులం సంబంధించిన వివరాలు తీసుకో, ఎంతమంది మనుషులు, ఏ కులాలు ఉన్నాయి, ఎంతమంది జనాభాలు, అది తీసుకోవాలి. కానీ ఈ పర్సనల్ విషయాలన్నీ చెప్పేటప్పుడు కొంతమంది ఆబ్జెక్షన్ చెప్పారు. అదంతా అయిపోయినాక అసెంబ్లీలో తీర్మానం పెట్టిర్రు, అది చేసారు. దానికన్నా ముందు కూడా ఒక తప్పు జరిగింది. ఫస్ట్ బీసీ కమిషన్ ద్వారా ఈ కులగణన చేస్తామని చెప్పి బీసీ కమిషన్ ద్వారా వారు వచ్చిన రికమెండేషన్ ప్రకారం క్యాబినెట్లో తీర్మానం పెట్టారు, అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అన్నీ చేసినాక కులగణన చేసేటప్పుడు ఇచ్చే బాధ్యతను ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఫస్ట్ కులగణన చేసే బాధ్యతను అదేంది భయ్, అది కాదు కదా, కులగణన చేసేది బీసీ కమిషన్ కానీ డెడికేటెడ్ కమిషన్ కానీ ఇవ్వాలంటే లేదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ బీసీ కమిషన్ దగ్గర అంత సిబ్బంది లేరు, వాళ్ళ దగ్గర అంత హ్యూమన్ రిసోర్సెస్ లేదు, కావాల్సిన అది లేదని చెప్పి అది చేశారు. దాని తర్వాత కొంతమంది హైకోర్టుకు వెళ్ళి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు స్థిరీకరించడం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకం ప్రకారం డెడికేటెడ్ కమిషన్ కావాలి, దీని ద్వారా చేస్తే చెల్లదు, ఇది కొట్టుడు పోతుంది. గతంలో బీహార్ లాంటి రాష్ట్రాలలో జీఏడీ డిపార్ట్మెంట్ నుండి చేస్తే హైకోర్టు కొట్టేసింది. కాబట్టి మన కళ్ళ ముంగట అది కనిపిస్తుంది, దీన్ని తీసేయాలని హైకోర్టుకు పోయి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది, బీసీ సంఘాలు కొట్లాడినప్పుడు అప్పుడు మళ్ళీ హైకోర్టు మొట్టగాలేస్తే మళ్ళీ భూసాని వెంకటేశ్వరరావు అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ను వేసినాక బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి చేసింది, కావాల్సిన డాటా ఇచ్చింది, 42% రిజర్వేషన్ స్థిరీకరించే విధంగా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కూడా భూసాని వెంకటేశ్వరరావు గారికి కలిసి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాన్ని చేసే బీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని ప్రతిపక్షాలు అన్నీ కూడా మద్దతు ఇచ్చింది. 42% మీరు చేయాలి, కట్టుబడి ఉండాలి, మీ అందరం కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడి కోసం మీరు దానికోసం ఢిల్లీకి పోవాలి, మనం అంతా ఫైట్ చేయాలని చెప్పి. కానీ
ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసిన దగ్గర నుండి దాదాపు ఇప్పటికి 3 నెలలు అవుతుంది. 3 నెలల వరకు కేంద్రాన్ని పంపించారు కానీ దాన్ని ఊసు లేదు, దాని గురించి పట్టించుకునే నాజులు లేదు. ఈలోపు కొంతమంది మాజీ సర్పంచులు, కొంతమంది వాళ్ళందరూ కూడా హైకోర్టు తప్పులతోని హైకోర్టు ఏం చెప్పింది, మీరు 30వ తారీఖు సెప్టెంబర్ 30 లోపు 3 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలి, దానికోసం ఏం చేస్తారో మాకు తెలియదు, 3 నెలల ఎన్నికలు నిర్వహించాలన్న సందర్భంలో ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ ముందుకు రావడం జరిగింది. అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాల్సిన పని ఏదైతే ఉన్నదో అది చేసింది కదా. ఇప్పుడు కేంద్రాన్ని అడగాలి కదా, కేంద్రాన్ని డిమాండ్ చేయాలి కదా అందరం కలిసి. ఇప్పుడు అదే మనం ఏమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం చేసింది, నేను ఇది చేసిన చేతులు దులుపుకుంటే కాదు కదా. కేంద్రం కాడికి పోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. ప్రధానమంత్రి కాడికి పోవాలి, ఆయనను ఒప్పించాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టేయాలి, రాష్ట్రపతి ఆమోదం పొందాలి. అదన్నీ అయితేనే కదా చట్టమయ్యేది. అవన్నీ కాకుండా నేనేదో తీర్మానం చేసి పంపినా అయితే లేదంటే మరి అది మొదలు తెలుసు కదా. అంటే రీసెంట్గా ఒక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ కూడా తొందరగా ఎలక్షన్లు పెట్టండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది తప్ప 42% రిజర్వేషన్ గురించి మాట్లాడడం లేదు, ముఖ్యంగా హరీష్ రావు గారు అని చెప్పి మాట్లాడతారు. లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి సందర్భంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, మా అపోజిషన్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత అయినటువంటి మసూనాచారి గారైనా, మా పార్టీ లీడర్లు అందరం కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నికలు కావడం ఎంత ముఖ్యమో. ఎందుకంటే స్థానిక సంస్థల్లో పాలక మండలి లేకపోవడం వల్ల కేంద్రం నుండి వచ్చే నిధులు ఆగిపోతున్నాయి, అభివృద్ధి కుంటుపడింది. ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో 42% బీసీలకు ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని చెప్తున్నాం. 42% రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలని కరాఖండిగా చెప్తున్నాం. దానికి అయితే మేమేమంటున్నామంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి. ఈరోజు ఇప్పటికీ 3 నెలలు అవుతున్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి దాదాపు ఈ 3 నెలల కాలంలో ఒక 20 సార్లు పోయిండు. ఒకసారి తన క్యాబినెట్ విస్తరణ కోసం పోతాడు, ఒకసారి మంత్రులకు శాఖలు కేటాయించడం కోసం పోతాడు, ఒకసారి పిసిసి అధ్యక్షుడు కార్యవర్గాన్ని వేయడం కోసం పోతాడు, ఒకసారి డబ్బులు కట్టడానికి వాళ్ళ అధిష్టానానికి డబ్బులు కట్టడానికి పోతాడు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అఖిలపక్షాన్ని తీసుకొని బీసీ రిజర్వేషన్లను పెంచడం కోసం ప్రధానమంత్రి కాడికి పోతాం, ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తాం, అవసరం అనుకుంటే ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధర్నా చేయాలండి బీసీల కోసం. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, పెద్ద చెవులు పెడతారు అనుకో, మేము సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా రావడానికి, అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మీరు అన్నట్టు ఒకవేళ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం నిజంగా ఉన్నది, 100% ఒక ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి, కేంద్రంలో చేయాలి, ఒత్తిడి చేయాలి. మరి ఎందుకు తీసుకోపోతలేదు, ఎందుకు జాప్యం చేస్తుంది? ఎన్నికల ముందు బీసీల ఓట్లు కావాలి, ఎన్నికల ముందు బీసీలకు ఏదో ఇస్తున్నట్టు వరాలు జల్లు ఇచ్చినట్టు చెప్పాలి, ఎన్నికలు అయిపోగానే దాన్ని దాటవేయాలి. ఆ రిజర్వేషన్ అమలైతే వీళ్ళకి జరిగే నష్టం ఏంది? లేదు తప్పకుండా, ఎందుకంటే ఈ రిజర్వేషన్ అమలైతే వేరే వారికి వచ్చే అవకాశాలు పోతాయి కదా. బీసీలకు ఎందుకు రావాలి? వీళ్ళు ఓన్లీ ఓటు వేసే యంత్రాలు, వీళ్ళని ఓటు బ్యాంక్గా చూడాలి బీసీలను. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నామండి, నువ్వు ఇది సరే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, రిజర్వేషన్ల అమలు అనేది చట్టం చేయాలి, అదంతా చేయాలి. మరి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వే చెప్పినావు కదా, నేను స్థానిక ఇప్పుడు ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు ఇస్తానన్నావు. తర్వాత ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెడతానని నువ్వే చెప్పినావు కదా. ఇంకా చాలా ఉన్నాయి, దాదాపు 25 పాయింట్లు ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెడతానన్నావు. మరి నీ చేతులు ఉన్నదే కదా. ఇప్పటికి 2 బడ్జెట్లు పెట్టినావు, ఒకసారి 4,000 కోట్లతో పెట్టిండు, ఒకసారి 5,000 కోట్లతో పెట్టిండు. మరి ఇక్కడనే నీ దాదాపు 9-10 కోట్ల లెస్ కనిపిస్తుంది. 5 సంవత్సరాల 1,00,000 కోట్లు పెడతానని ఎట్లా చెప్పినావు? అవుతుందా అసలు? అవుతుందా కోట్లు పెట్టేది? అవుతుందా? మరి నువ్వు 2 బడ్జెట్లు నువ్వే పెట్టినావు. ఒక బడ్జెట్లో 4,000 కోట్లు పెట్టిండు, ఒక బడ్జెట్లో 5,000 కోట్లు పెట్టిండు. మరి నువ్వే మాట తప్పినావు, నీ చేతిలో ఉన్నదే కదా. బడ్జెట్ విషయానికి వస్తే మళ్ళీ ఇంకో మాట వస్తూ ఉన్నది, అంటే నోట్లకు అసలు ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు. ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు అనే దానికంటే ఆయన కావాల్సిన అన్నింటినీ చేసుకుంటుండు కదా. బీసీల విషయానికి వచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదా? నువ్వు ఏదంటే అది కాంట్రాక్టులు అడ్వాన్సులు ఇవ్వడానికి దానికి దీనికేమో ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది, దీనికి మాత్రం ఉంటుందా? ఇప్పుడు బీసీలు మెజార్టీ ప్రజలు ఈ రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోయినసారి అప్పుల పాలు చేసిపోయింది రాష్ట్రాన్ని. ఇప్పుడు దాంట్లో వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి, ఇంత నన్ను ఘోషణ రూపాయల్లో అని చెప్పి. ఇది అంతా చేతగానితనము. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధమైన అభివృద్ధి చేసింది. ఇప్పుడు మనం కూడా
ఎగ్జాంపుల్ మనం కూడా ఒక ఇల్లు కొనుక్కుంటాం, లేకపోతే ఒక పొలం కొనుక్కుంటాం, లేకపోతే ఒకటి ఏదైనా కొత్తది నిర్మించుకున్నప్పుడు తప్పకుండా అప్పు అవుతుందండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసిందని చెప్పడానికి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే నూతన సెక్రటరేట్ కట్టింది, బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే 33 జిల్లాల కలెక్టరేట్లు కట్టింది, బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే 33 జిల్లాల మెడికల్ కాలేజీలు కట్టింది, ఎస్పీ కార్యాలయాలు కట్టింది, ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు చేసింది, ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది. అప్పు చేసిన దానికి అర్థం ఉంది. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలోనైనా, ఏ ఇంట్లోనైనా ఒక కొత్త పథకం కానీ కొత్తది ఏదైనా చేస్తున్నప్పుడు తప్పకుండా అప్పు అవుతుంది. మన దగ్గర ఉన్న దాంతో పాటు కొంత అప్పు చేస్తాం, దాన్ని చేసుకుంటాం, సంపదనం పెంచుతాం, పేదలకు పంచే విధానాన్ని మేము చేసినాం బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే దోచుకోవాలి, కుటుంబానికి పంచుకోవాలి, అన్నదమ్ములు వాళ్ళ ఒక ఫ్యామిలీ వాళ్ళు, అదే తప్పించి ఏం లేదు. అనిపిస్తలేవా అన్న? ఏం లేదు చెప్పండి. ఈ 18 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది గాక ఏమన్నా ఒక కొత్త పథకం ఉంటే చెప్పానండి. మహిళల అభివృద్ధిగా చెప్పానండి. ఏం చేసిండో ఒక్క 18 నెలల కాలంలో. ఫ్రీ బస్ కనిపిస్తలేదా? ఫ్రీ బస్ ఎక్కడ అంది? అది ఫ్రీ బస్తో ఏముంది? దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? దానివల్ల ఏమన్నా ఉందా? మహిళలు వాళ్ళు కొట్టుకోవడం తప్పించి దానివల్ల ఏం లేదు, సంతోషం ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆర్థిక పరమైన వాళ్ళ అభివృద్ధికి చేయాలి తప్పించి ఫ్రీ బస్సు పెడతాము, ఫ్రీ బస్సులో తిరగండి తర్వాత అంటే అదన్నీ. రీసెంట్ గా మన పెట్టుబడుల కోసం కూడా ఒక కార్యక్రమం చేపట్టిండు, అందాల పోటీలు అని చెప్పి పెట్టిండు. అందాల పోటీలు పెడితే ఏమైంది? దాని గురించి మాట్లాడితే పరుగు పోతుంది రాష్ట్రంది. పోతే అందాల పోటీలు అని పెట్టే ఆ కాంగ్రెస్ నాయకులు అన్ని వెకిలి చేస్తే మన దేశం ముంగడ, ప్రపంచ దేశాల ముంగడ రాష్ట్రం పరుగు పోయే పరిస్థితి వచ్చింది. ఆ పైసలు లేవు, నాకు అంత రాష్ట్రం దివాళా తీసిందంటివి. నువ్వు మొన్న చూసినావు ఏదో పేపర్లో, ఒక్కొక్క ప్లేటుకు ₹1,00,000 అట భోజనానికి. మరి పైసలే లేవు, అప్పులాలు ఉన్నా అన్నోనివి, గద్ద కాస్ట్ పెట్టి గద్ద పైసలు పెట్టి ఎవరు పెట్టమన్నారు? నేను ఏమొచ్చింది దానివల్ల చెప్పు? అందాల పోటీలు నిర్వహించినావు, దానివల్ల ఏమొచ్చింది? రాష్ట్రం పరువు పోయింది తప్పించి దానివల్ల ఒక ఉపయోగం రాలేదు. అంటే విద్యా వ్యవస్థ మీద ఒక ప్రత్యేక శ్రద్ధతో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంది 200 కోట్లు పెట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా అభివృద్ధి కాదా? అంటే మీ బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి కోణంలో కనిపిస్తలేవా ఇవన్నీ? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు దేవుడెరుగు ఉన్న గురుకుల పాఠశాలలు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలే ఈరోజు అద్దెలు కట్టలేక మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. మొన్ననే చూసాం గిట్ట సుందర విజ్ఞాన కేంద్రం కాడ ఒక మైనార్టీ గురుకుల పాఠశాల మాకు అద్దె కట్టలేదని చెప్పి ఆ యజమాని తాళం వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఉన్న వాటిని నడిపి అంటే నువ్వు ఇంటిగ్రేటెడ్ వాటికే సరిగా భోజనం లేక పిల్లలు మేము భయపడుతురు. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు సీటు కావాలని చెప్పి ఎంతోమంది మీలాంటి జర్నలిస్టుల దగ్గర కానీ మాలాంటి నాయకుల దగ్గర కానీ వచ్చి మాకు ఆ స్కూల్లో సీట్ ఇప్పియండి, మా పిల్లగాడు చదువుకుంటాడు అది అని చెప్పిన వ్యవస్థ నుండి ఈరోజు అమ్మో గురుకుల పాఠశాల పోతే మా పిల్లగాడు చనిపోతాడు, ఆ పురుగుల అన్నం తినలేడు, ఆ యొక్క నీళ్ళచారు తాగలేడు, అక్కడ వసతులు సరిగా లేవాట, ఎక్కడికి పోతే ఏ ప్రమాదం ఉందో, పావుగాడి చచ్చిపోతాడేమో, షాగొట్టి చచ్చిపోతాడేమో అనే భయభ్రాంతులకు గురి చేసే విధంగా అంటే ఒక కుట్రపూరితంగా. అంటే ఒక విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. అదే విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉండడం వల్లనే ఈ యొక్క నిర్లక్ష్యం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుట్రపూరితంగా ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకుంటే బాగుపడతారు, వారు అభివృద్ధి చెందుతారు కాబట్టి వీళ్ళని విద్యకు దూరం చేయాలన్న ఒక కుట్రతోని, వీళ్ళని విద్యకు రానియొద్దు అనే ఒక కుట్రతోని కావాలని ఈ విద్యాశాఖకు కానీ సంక్షేమ శాఖలకు కానీ బడ్జెట్ కేటాయించకుండా ఎక్కడిదక్కడ ఉంచుకుంటూ వారికి సరిగా బిల్లులు చెల్లించకుండా వారికి సరైన వసతులు కల్పించకుండా కావాలని ఒక కుట్రతోని దూరం చేస్తున్నారని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ విషయానికి వస్తే, ఇప్పుడు 42% రిజర్వేషన్ విషయానికి వస్తే, ఒక పక్క బీజేపీ అసలు తెలంగాణలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా బీసీలకు ఎక్కువ న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బీజేపీ అని చెప్పి బల్లగుద్ది చెప్తా ఉన్నారు నాయకులు. మరి ఈ విషయంలో ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? అంటే ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా చాలా ఫాస్ట్గా దాన్ని కంప్లీట్ చేయడం కావచ్చు, అమలు చేయడం కావచ్చు, అంత ముందంజలో వ్యవహరించినటువంటి బీజేపీ పార్టీ ఈ 42% బీసీ రిజర్వేషన్కి రాగానే ఆ ముస్లిం రిజర్వేషన్స్ సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి చేయమని చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా చూడొచ్చు అన్న ఇది? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని కానీ వాళ్ళకి రిజర్వేషన్ కావాలని కానీ ఎక్కడ కూడా పోరాటాలు జరగలేదు, ఎక్కడ కూడా ఆందోళనలు జరగలేదు. కానీ మేఘాల మీద రాత్రికే క్యాబినెట్లోకి తీసుకొచ్చారు. క్యాబినెట్ నుండి వారం రోజులలో పార్లమెంటు పోయింది, పార్లమెంట్లో బిల్లు ఆమోదం కాగానే రాజ్యసభకు పోయింది, రాజ్యసభ నుండి రాష్ట్రపతి కాడికి పోయింది. దాదాపు వితిన్ 2 months లోపే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేసారు. ఈరోజు దేశవ్యాప్తంగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అవుతున్నాయి. అయితే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఏదైతే సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టాదో
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో అది ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్లన్నీ 60% అవుతుంది. ఏ ఆందోళన కానీ ఎక్కడ కానీ అడగని వారి కోసమేమో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఆగమేఘాల మీద అమలు చేసింది. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాకు రిజర్వేషన్లు పెంచాలి, చట్టసభలో రిజర్వేషన్లు కావాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి, బీసీల యొక్క కులగణన చేయాలని చెప్పి చేస్తే పోరాటాలు ఎన్నో సంవత్సరాలు దశాబ్ద కాలం నుండి కూడా పోరాటం చేస్తున్న బీసీల యొక్క డిమాండ్ను బీజేపీ పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్ననే సరే బీసీలు దేశవ్యాప్తంగా చేస్తున్న డిమాండ్కి తలొచ్చి ఈరోజు ఏదో మేము కులగణన చేస్తాం సెన్సెస్ అని దాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ చిత్తశుద్ధితోని తక్షణమే బీసీల యొక్క కులగణనను తక్షణమే చేపట్టి రాబోయే రోజుల్లో చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. మనం ఏమంటున్నాం అంటే ఎవరిదో మాకు కావాలంటలే, ఎవరి జనాభాతో వారికి, ఎవరు ఉంటే అందరం అన్నదమ్ములాగా పంచుకుందాం అంతే తప్పించి ఒక వ్యత్యాసం ఎందుకు, ఒకరికేమో ఎక్కువ ఒకరికేమో తక్కువ అనేది లేకుండా అందరూ సమానము, ఎవరెంతో వారికి అంత అనే నినాదంతో అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా బీసీలను ఇన్ని సంవత్సరాలు ఓటు బ్యాంకుగా ఇన్ని సంవత్సరాలు వాడుకున్నారు. ఇప్పుడు రెండు పార్టీలు కేంద్రంలో పార్లమెంట్లో ఒకసారి అనుకుంటే ఒక్కటే నిమిషంలో అయిపోతుంది, ఒక రోజులో అయిపోతుంది. అదే ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, కులగణన చేయాలంటాడు, తెలంగాణ ఆదర్శం అంటాడు, కులగణన చేసిందంటాడు. కానీ ఎంత విచిత్రం అంటే రాహుల్ గాంధీకి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. ఈయననేమో దేశవ్యాప్తంగా మాకు తెలంగాణలో చేసిన కులగణన ఆదర్శం చాలా పెద్ద ఎత్తున చేసినాం, 42% అమలు చేయబోతున్నాం తెలంగాణలో అని చెప్తాడు. ఈ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి ఒక రైలు వేసుకొని ఢిల్లీకి పోయింది. ఢిల్లీ పోయి మేము 42% రిజర్వేషన్లను దాన్ని అమలు చేయాలి, దానికోసం బీజేపీ పార్టీ అది చేయాలని చెప్పి జంతర్ మంతర్ కాడ ధర్నా పెడితే కూతవేటు దూరంలో పక్కన పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంటులో రాహుల్ గాంధీ ఉంటాడు. ఈ ధర్నాకు మాత్రం వీడికి రాడు, దానికి మద్దతు తెలపడు, దాంట్లో మాట్లాడు. అంటే ఆయన చిత్తశుద్ధి అక్కడే కనిపెడుతుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కానీ రాహుల్ గాంధీ చిత్తశుద్ధి కానీ ఆ రోజే తెలిసిపోయింది. ఏమైనా ఓటు కోసం అన్నట్టు అప్పుడు వాళ్ళతో పాటు పాల్గొని ఆ ధర్నాలు కూర్చున్నటువంటి ముఖ్య ఒక ఒత్తిడి. ఇప్పుడు ఎందుకు దాని మీద ఏదో చేసినాం అయిపోయింది వదిలేసినాం అంతే. ఇప్పుడు వాళ్ళు రాహుల్ గాంధీ మా నాయకుడే ఆడికి రాలేదు, చేయలేదు, నాకు కూడా ఎందుకులే, ఏదో అయిపోయిందిగా, ఓట్లు అయితే వేయించుకున్నాం, అయిపోయింది చూద్దాం అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన ఒక కొత్త పల్లకి ఎత్తుకుంటారు. ఈ మధ్య కాలంలో ఒకవేళ చట్టం కాకపోతే మేము పార్టీ పరంగా ఇస్తాం. పార్టీ పరంగా మాకెందుకండి, చట్టం మీరు ఏదైతే ఇచ్చి చెప్పిరో హక్కుగా కావాలి. అంటే పార్టీల పరంగా ఇస్తే బీసీలకు ఏమైనా అన్యాయం జరిగే? తప్పకుండా అన్యాయం జరుగుతుందండి. ఎందుకంటే పార్టీ ఇప్పుడు పార్టీలో ఒకరికి ఎవరు వినరు, వీళ్ళే ఒకరు చెప్తారు అన్ని పార్టీలు బీసీలకు ఇస్తాయి. కానీ ఒక అవసరం కూడా ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ఒక అవతల వేరే ఒక అతను వస్తాడు, ఇండిపెండెంట్గా నామినేషన్ చేస్తాడు, నాకు పార్టీతో సంబంధం లేదు అంటాడు, వీళ్ళే వేపిస్తారు. వీళ్ళే వేపించి ఒక వేరే అగ్రకుల పార్టీలో ఇంకో పార్టీల చేతిలో ఉంటుంది. ఉండదు పార్టీలు ఏమవుతుంది, పార్టీ ఆయన పార్టీ మాకు మేము చెప్తే ఇంటలేడు అంటారు, వీళ్ళే చెప్పి నువ్వు వేయిపోరా మేము చూసుకుంటా అంటారు. మళ్ళీ అన్ని కలిసారు ఒక బీసీని ఓడించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పార్టీల తరపున ఇచ్చేది అనేది అది సాధ్యం కాదు, అది అమలు కాదు, అది వేస్ట్. ఏమైనా చట్టం ద్వారా చేస్తే తప్పించి 42% అనేది. అందుకే మేము ఏమంటున్నామంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని తక్షణమే ఏదైతే ఇప్పుడు హైకోర్టు చెప్పారు కదా సెప్టెంబర్ 30లోపు ఈ 3 నెలల్లో ఏం కార్యాచరణ చేస్తారు, ఏ విధంగా ఈ రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా మీరు ఎంత కృషి చేస్తారు, ఈ రిజర్వేషన్ అమలు చేసేదానికి పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందడానికి, రాష్ట్రపతి నుండి ఆమోదం పొందడానికి చేయవలసిన కార్యాచరణను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు బనకచర్ల విషయానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసెంబ్లీ పెట్టిపిస్తా, ప్రతిపక్షంగా వచ్చి మీరు లెటర్ ఇవ్వండి మీరే అని చెప్పి మాట్లాడారు. అంటే మరి దీని మీద కూడా ఏమన్నా ప్రతిపక్షం తీసుకోవాలి, చొరవ తీసుకోవాలని చెప్పి ఏమన్నా ప్రతిపక్షం చెప్పింది కదా, మీరు బిల్లు పెట్టిరు, బీసీ బిల్లు అసెంబ్లీలో పెట్టిన రోజు ప్రతిపక్షంగా మా పార్టీ అందరు నాయకులందరూ కూడా చెప్పారు, మేము బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, కేంద్రంతో కొట్లాడదాం, ప్రధానమంత్రి కాడికి పోదాం, ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేద్దామని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులు అందరూ కూడా చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మేము ఏమంటున్నామంటే తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రికి కాడికి తీసుకుపోవాలి, అందరూ కలిసి ఒత్తిడి చేస్తేనే అది అవుతుంది.
ఆయన వినకపోతే అవసరం కూడా ధర్నా చేద్దాం ఆడ, సిద్ధం మేము. మీరు బాధ్యత గల ప్రభుత్వంగా మీరు ముందు తీసుకోండి, దానికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు ఖచ్చితంగా మేము పెట్టి తీరుతాం అంటే ఏదో రకంగా పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నది ప్రభుత్వం. అయితే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇంకా జాప్యం చేసేది లేదు, పెడతామనే రీతిలోనే వ్యవహరిస్తూ ఉన్నది. ఇటుపక్క బీసీ సంఘాలు కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, అన్ని రోడ్లు ఎక్కుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే 42% రిజర్వేషన్ అమలు తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఇటు హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆపే ఛాన్స్ అయితే ఎక్కడ కనిపిస్తలేదు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీసీలకు సంబంధించిన విషయంలో ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారికి ఆ రిజర్వేషన్లు వస్తేనే చాలామంది ప్రజాప్రతినిధులుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా చిన్న చిన్న రాజకీయమైన అవకాశాలు వస్తాయి. ఇన్ని రోజులు ఏదో సంక్షేమ పథకాలని అదని ఇదని మభ్యపెట్టి ఓటు బ్యాంకుగా వాడుకోవడం జరిగింది. కాబట్టి 42% రిజర్వేషన్ అమలు అయితేనే మాకు కొంత సమాజంలో గుర్తింపు వస్తుంది, మాకు అవకాశాలు వస్తాయి అనే భావనలో బీసీలు అందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేజర్ ముఖ్యమైన హామీ కూడా అదే. కాబట్టి తప్పకుండా ఈ 42% ఇన్ని రోజులు వాయిదా వచ్చింది, ఇన్ని రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చారు, అది అయిపోయింది. ఇంకా మనకు 3 నెలల సమయం ఉంది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం. ఈ 3 నెలల్లో తప్పకుండా ఈ రిజర్వేషన్ల అమలు కోసము ఈ చట్టం ఏదైతే మీరు అసెంబ్లీలో చేసి పంపించిన తీర్మానం ఏదైతుందో ఆ తీర్మానం అమలు కోసం తక్షణమే ఢిల్లీ కేంద్రంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తక్షణమే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకుపోయి ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే మన కళ్ళ ముంగడ కనబడదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాదాపు 2 నెలల లోపే అంతా కంప్లీట్ అయింది. కాబట్టి అదొక మన ముంగట అదొకటి సాక్ష్యం ఉంది. కాబట్టి ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగానైతే అమలైందో ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కూడా అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకే అనుకుంటే 2 నిమిషాల పని. కాబట్టి దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకుపోయి ఒత్తిడి చేయాలి. అట్లా అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ దానికి తోడుగా ఉండి తప్పకుండా పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అమలు మేము బిల్లు ఆమోదించడం కేంద్రం దగ్గర ఉందనే మాటలు బంద్ చేసి అఖిలపక్ష బృందాన్ని తీసుకొని ఢిల్లీలోకి తీసుకుపోయి ఢిల్లీ కేంద్రం మెడలు వంచి మన 42% రిజర్వేషన్ని సాధించుకోవాలి. ఆ విషయంలో జాప్యం చేయకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం మేజర్గా చూయించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాని మీదనే. కాబట్టి ఈ విషయంలో జాప్యం చేయకుండా అది అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సిద్ధం కావాలి. లేకుంటే బీసీ సమాజం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ సమాజానికి అండదండగా ఉంటుందని చెప్పి కిషోర్ గౌడ్ గారు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం.